Welcome to Weekend Exclusives. కళ్ళల్లో కాంతిరేఖ లేకపోయినా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆకాశమే హద్దుగా అంధ క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. అంగవైకల్యం శరీరానికే తప్ప తమ ఆశయానికి కాదు అని నిరూపిస్తున్నారు. కేవలం బంతి చేసే శబ్దాన్ని వింటూ వికెట్ల మధ్య చిరుతల్లా పరిగెడుతూ వారాడుతున్న తీరు చూస్తుంటే సామాన్యులు సైతం మంత్రముగ్ధులు కావాల్సిందే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వసతుల కొరతున్నా పట్టువదలని విక్రమార్కుల్లా జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ఈ విజిబుల్ ఛాలెంజ్డ్ ప్లేయర్స్ ప్రయాణాన్ని మనము చూసొద్దాం పదండి. నమస్తే, నేను మీ యాలి. క్రికెట్ నిజంగా ఈ క్రికెట్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ క్రికెట్ ఆడుతూ ఉంటారు. క్రికెట్ ఆడడమే కాదు, చాలామంది పెద్ద పెద్ద టీంలు కూడా టీవీలో చూసి ఆస్వాదిస్తూ ఉంటారు. ఒక రియాలిటీగా చెప్పాలంటే కనుక కాళ్ళు, చేతులు, ముక్కు ఎన్ని అవయవాలు పనిచేసే వ్యక్తులు ఆడడం వేరు. అసలు కళ్ళు కనిపించిన వ్యక్తులు ఆడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎస్, వాస్తవానికి ఇక్కడ నా వెనకల ఆడుతున్న టీం కూడా విజువల్ ఛాలెంజర్స్. ఇందులో B1, B2, B3 కేటగిరీ నుంచి అనేక రాష్ట్రాల్లో ఆడుతూ ఆంధ్రప్రదేశ్ టీమ్గా విజువల్ ఛాలెంజర్ టీం ఏదైనా ఉంటే కనుక ఇదే. ప్రస్తుతం నేను ఆశ్రమ హాస్పిటల్ దగ్గర ఉన్న ఈ ప్రాంగణంలో ఉన్నాను. ఇక్కడ విజువల్ ఛాలెంజర్స్ క్రికెట్ ఆడుతున్నారు. అసలు వీళ్ళు ఎలా ఆడతారు, వీళ్ళు అసలు ఎలా కనిపిస్తుంది, వీళ్ళు యొక్క ప్రతిభ ఎలా బయటికి తీసుకువస్తున్నారు, ఇవన్నీ ఒక్కసారి మనం ఇక్కడ టీం చేసే లీడ్ మేనేజర్స్ ఉన్నారు, అలాగే కెప్టెన్స్ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చిన విజువల్ ఛానల్స్ టీం అయితే ఇక్కడ ఉంది. ఒకసారి వాళ్ళని అడిగి కూలంకుషంగా కనుక్కుందాం అసలు ఈ ఏ రకంగా ఉంటుంది క్రికెట్. పదండి. కళ్లలో కాంతిరేఖలు లేకపోవచ్చు, కానీ వారి సంకల్పం ముందు ఆకాశమే హద్దుగా మారుతోంది. సమాజం చూపే వివక్షను తమ బ్యాట్లతో కొట్టిపారేస్తూ వికెట్ల మధ్య చిరుతుల్లా పరిగెడుతూ అంధ క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఏలూరు వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జట్ల మధ్య జరిగిన పోరులో బంతి చేసే శబ్దాన్ని వింటూ వారు ఆడిన తీరు చూపరులను మంత్రముగ్ధులను చేసింది. B1, B2, B3 కేటగిరీలుగా విడిపోయి సమన్వయంతో వారు సాగిస్తున్న ఈ ప్రయాణం మనసుంటే మార్గముంటుందని నిరూపిస్తోంది. కంటికి కనిపించకపోయినా సరే వాళ్ళు ఎలా దాన్ని ట్రేస్ అవుట్ చేస్తారు బాల్ అనేది కొన్ని మాటలు ఫస్ట్ విందాం. ఫస్ట్ మనం మేనేజర్ గారితో మాట్లాడదాం. మేనేజర్ గారు నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు నరేష్ అండి, విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ టీమ్ మేనేజర్. ఓకే, మీరు ఫస్ట్ నుంచి అంటే నాకు తెలిసి క్రికెట్ కానీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. విజువల్ ఛాలెంజర్ ఆడడం అనేది చాలా టఫ్ అయిన పని. సో దాన్ని ఎలా మీరు చేస్తున్నారు సార్? యాక్చువల్లీ ఏంటంటే మాకు కళ్ళు కనిపించకపోయినా చెవులతో వింటాం, చేతులతో చూస్తాం. ఈ సౌండ్ బాల్ అనేది సింథటిక్ ఫైబర్తో తయారై సైకిల్ బేరింగ్స్తో సౌండ్ వచ్చేలా క్రియేట్ అవుతుంది అండర్ ఆర్మ్. ఆ సౌండ్ విని మేము బాల్ని ట్రేస్ చేస్తూ ఉంటాం బై బ్యాట్ ఆర్ బై క్యాచింగ్. మామూలు క్రికెట్కి అలాగే మీరు ఆడే క్రికెట్కి ఏమైనా తేడా ఉంటుందంటే సేమ్ టు సేమ్ ఉంటుందా? మా క్రికెట్లో ఏంటంటే బాల్ ఒకటే వేరియేషన్ ఉంటుంది, అండర్ ఆర్మ్ బౌలింగ్. అలాగే మా దగ్గర ఉన్న ప్లేయర్స్లో B1, B2, B3 అని 3 కేటగిరీస్ ఉంటాయి. B1 అంటే టోటల్లీ విజన్ లాస్, పూర్తిగా వారికి కనిపించదు. B2 అంటే వాళ్ళు 2 మీటర్ల లోపు మాత్రమే చూడగలరు. అలాగే B3 అంటే వాళ్ళకి 6 మీటర్ల లోపు మాత్రమే చూడగలరు. ఈ కేటగిరీస్ని ప్లేయింగ్ 11లో 4-3-4 ఈ కోఆర్డినేషన్తో మనం 11 ప్లేయర్ స్క్వాడ్ డిసైడ్ చేసుకుంటాం. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే 40% ఆఫ్ కోటా B1 అంటే పూర్తిగా కనిపించిన వాళ్ళు వేయాలి. రిమైనింగ్ 60% ఆఫ్ బౌలింగ్ కోటా B2 ఆర్ B3 డిపెండ్ ఆన్ బౌలింగ్ స్ట్రెంత్, ఆ విధంగా వేస్తూ ఉంటారు. అలాగే బ్యాటింగ్ విషయానికి వచ్చేసి మా దగ్గర సైకిల్ సిస్టమ్ ఉంటుంది, సర్కిల్. ఒక సైకిల్లో B1, B2, B3 ఆఫ్ కోర్స్ ఓపెనింగ్ B1, B3 దిగితే 1 డౌన్ B1 పూర్తిగా కనిపించిన వాళ్ళు దిగాలి. ఆ విధంగా సైకిల్ సిస్టమ్ అవుతుంది. సెకండ్ సైకిల్ కామన్గా సేమ్ ముగ్గురు కోఆర్డినేషన్తో కంటిన్యూ అవుతుంది. 2015లో ఆంధ్రప్రదేశ్ అంధుల క్రికెట్ జట్టు ఆవిర్భవించినప్పటి నుండి వారు ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు. ఆర్థిక ఇబ్బందులు, సరైన మైదానాల కొరత ఉన్నప్పటికీ ఆటపై ఉన్న మక్కువతో జాతీయ స్థాయి టోర్నమెంట్లలో సత్తా చాటుతున్నారు.
తాజాగా తెలంగాణతో జరిగిన పోటీలో ఆంధ్ర ఆటగాళ్లు ప్రదర్శించిన నైపుణ్యం వారి నిరంతర సాధనకు నిదర్శనం. వినికిడి శక్తిని ఏకాగ్రతగా మార్చుకుని బంతి దిశను అంచనా వేస్తూ వారు చేసే 4లు 6లు చూస్తుంటే అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప ఆత్మవిశ్వాసానికి కాదని స్పష్టమవుతోంది. మామూలుగానే అసలు బ్లైండ్స్ క్రికెట్ ఆడడం అంటే అసలు వినడానికి చాలా ఆశ్చర్యం కలిగించే దృశ్యం అయినప్పుడు కూడా వాళ్ళని ట్రైనప్ చేసి ఆ బాల్ని ఎలా గెస్ చేయాలి, ఎలా కొట్టాలి, ఏంటి అనేది ట్రైన్ చేయాలంటే చాలా కష్టమైన పని. సో మనతో పాటు టీం లీడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎలా ఉంది మీ టీం అంతా? బాల్ని ఎలా గెస్ట్ చేస్తామంటే బాల్ లైక్ మా బాల్లో బేరింగ్స్ ఉంటాయి. మీరు చూడండి, బాల్ ట్రావెల్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంటుంది, అది ఒకటి ఫస్ట్ది. అండ్ అట్ ది సేమ్ టైం కీపర్, మా క్రికెట్లో కీపర్ చాలా ఇంపార్టెంట్. కీపర్ అనేటైనా నార్మల్గా గైడ్ చేస్తుంటారు. ఇంకా బేస్డ్ ఆన్ సౌండ్తోనే గేమ్ అంతా అవుతుంటుంది. అయితే ఈ విజయాల వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. సాధారణ క్రికెటర్లతో పోలిస్తే వీరికి లభించే ప్రోత్సాహం తక్కువే. కేవలం ప్రభుత్వ సాయం కోసమే ఎదురు చూడకుండా దాతల సహకారంతో ముందుకు సాగుతున్న ఈ విజిబుల్ ఛాలెంజ్డ్ ప్లేయర్స్ తమకు సరైన వసతులు కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే చీకటిని చీల్చుకుంటూ విజయ శిఖరాలను అధిరోహిస్తామని ఈ క్రీడాకారులు చెబుతున్నారు. ఈ కాంపిటీషన్స్కి తెలంగాణ నుంచి కూడా వచ్చారు. ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడదాం. నమస్తే అండి సార్, మీ పేరేంటి? మీరు ఏం టీం కెప్టెనా? ఎస్ సార్, ఐఎమ్ గజన్ఫరుల్లా ఖాన్, కెప్టెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బ్లైండ్ క్రికెట్ టీమ్స్. మీ సార్ B1 B2 కేటగిరీ సార్. B2 కేటగిరీ అంటే ఎంతవరకు చూడదు? 3 meters సార్. 3 meters. అప్ టు 3 meters. ఎస్. ఓకే. సో మామూలుగానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే చాలామంది ఉంటారు, బ్లైండ్స్ ఉన్నారు. సో ఇలాంటి ప్లాట్ఫామ్ ఎంచుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ అలా ఉంటుంది అనుకోవచ్చు. తెలంగాణ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 2014 తర్వాత మేము తెలంగాణ టీం ఫామ్ చేసాము మా బోర్డు మెంబర్స్ హెల్ప్ తోటి. సో ఇప్పుడు ఈ సిరీస్ చాలా లర్నింగ్ మాకు. ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారు, దుర్గా అన్న, అజయ్ అన్న. సో వాళ్ళ అగేన్స్ట్ ఆడదాం మాకు చాలా ఒక ఎక్స్పీరియన్స్ పరంగా చూడాలంటే బాగుంటుంది. సో ఈ లర్నింగ్ మేము ఇక్కడ చూసుకొని ఆడుకొని వేరే స్టేట్స్ మీద వేరే టోర్నమెంట్స్లో మంచిగా చేద్దామని వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్కి. ఈ సిరీస్ కండక్ట్ చేశారు, చాలా బాగా ఫెసిలిటీస్ ఇచ్చారు మాకు. సో 3 days 3 matches అయినాయి. ఎస్టర్డే ఆల్సో బాగా మ్యాచ్ అయింది, ఇప్పుడు కూడా బాగా మ్యాచ్ జరుగుతుంది. సో ఓవరాల్గా అంటే మీ టీం సభ్యులు అంటే కొంత ఎంప్లాయీస్ ఉన్నారండి, లేకపోతే మామూలుగా ఎడ్యుకేషన్ ఉన్నారా, ఎలా ఉంటారు? ఎవ్రీవన్ సార్, ఫ్యూ ఆర్ దెమ్ ఆర్ స్టూడెంట్స్. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక కేవీలో టీచర్ ఉన్నాను, కేంద్ర విద్యాలయాలు టీచర్గా పనిచేస్తున్నాను. సో ఇలా కూడా ఉన్నారు సార్, చాలామంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఓకే. ఒక 14లో 5-10 ఇలా ఎంప్లాయీస్ ఉంటారు సార్. సో చూసారు కదా, నిజంగా చెప్తున్నాను కదా, అసలు వీళ్ళు సంకల్పం, కాన్సన్ట్రేషన్, లక్ష్యం ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటే కనుక కనీసం అందత్వం కూడా పక్కన పెట్టి సక్సెస్ని ముందుకు ఛేదించగలం, ముందుకు సాధించగలం అనే ఒక ఉదాహరణే ఈ టీం అని చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఆ విజువలైజేషన్స్ సరిగ్గా లేకపోయినప్పుడు కూడా తన ఉన్న టాలెంట్తో, తమకున్న ప్రతిభతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అటు తెలంగాణ నుంచి ఇరు టీములు కూడా తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి విజువల్ టీం ఏర్పడి దరిదాపు 10 సంవత్సరాలైంది. ఇప్పటికే సక్సెస్ అచీవ్మెంట్లు కూడా చాలానే తన ఖాతాలో వేసుకున్నాయని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. మంచి ఆటలతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి గొప్ప పేరు తీసుకురావాలని మనం కోరుకున్నాం. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ నుంచి. భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి, పునర్జీవనానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తూ చెన్నై మెరీనా తీరంలో వివేకానంద ఇల్లు ఆధ్యాత్మిక వెలుగులు చిమ్ముతోంది. స్వామి వివేకానంద నడయాడిన ప్రాంతం ఇప్పుడు ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. ఒకప్పుడు మంచుగడ్డలను నిల్వ చేసే ఐస్ హౌస్గా పేరుగాంచిన ఈ భవనం నేడు అద్భుతమైన మ్యూజియంగా, ధ్యాన కేంద్రంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. నగరపు రద్దీలోనూ ప్రశాంతతను పంచే ఈ చారిత్రక కట్టడం విశేషాలను చూసేద్దాం పదండి. చెన్నైలోని మెరీనా బీచ్ రోడ్లో గంభీరంగా కనిపించే వివేకానంద ఇల్లం కేవలం ఒక భవనం మాత్రమే కాదు, అది భారతీయ పునరుజ్జీవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తూ నేడు ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. 1897లో స్వామి వివేకానంద అమెరికా పర్యటన ముగించుకుని విజయవంతంగా తిరిగి వస్తూ
ఈ చారిత్రక ప్రదేశంలో 9 రోజుల పాటు బస చేసి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారు. అప్పట్లో దీనిని ఐస్ హౌస్ అని పిలిచేవారు. కానీ నేడు ఇది రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన మ్యూజియంగా, అత్యంత ప్రకాశవంతమైన ధ్యాన మందిరంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మనం ఉన్నాము చెన్నైలోని మెరీనా బీచ్కి దగ్గరలో ఉండే వివేకానంద ఇల్లం వద్ద. చెన్నైలో ఫేమస్ మరియు చారిత్రక కట్టడం ఇది. షికాగోలో విజయవంతంగా ప్రసంగం ముగించుకొని 1897లో పశ్చిమ దేశాల్లో విజయవంతంగా పర్యటించిన అనంతరం జనవరి ఎండ్లో భారతదేశానికి తిరిగి వచ్చారు స్వామి వివేకానంద. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 14 వరకు చెన్నైలోని ఒకప్పుడు ఐస్ హౌస్గా పిలువబడే ఈ బిల్డింగ్లోనే స్వామి వివేకానంద బస చేశారు. ఆ 9 రోజులు ఆయన ఉండేటువంటి పవిత్ర దినాలుగా భావించి ప్రతి సంవత్సరం వివేకానంద ఇల్లంలో వివేకానందుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఒకప్పుడు ఐస్ హౌస్గా పిలువబడేటువంటి ఈ బిల్డింగ్ వివేకానంద ఇల్లంగా ఎలా మార్పు చెందింది అనేటువంటి చరిత్రను కూడా ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. వివేకానంద ఇక్కడ ఉన్నప్పుడు చేసినటువంటి ప్రసంగాల గురించి, అలాగే చెన్నైలో చేసినటువంటి ద వర్క్ బిఫోర్ అస్ అనేటువంటి ప్రసంగం గురించి కూడా ఇక్కడ పఠనం చేస్తారు. వివేకానందుడి సందేశాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులకు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వేత్తలకు వివేకానంద ఇల్లం ప్రధాన సందర్శనీయ స్థలంగా మారి చెన్నై నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ భవనం ప్రతి ఇటుకలోనూ ఒక చారిత్రక గాథ దాగి ఉందని, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఆత్మీయ అనుభూతి కలుగుతుందని పర్యాటకులు భావిస్తుంటారు. సందర్శకుల జ్ఞానతృష్ణను తీర్చటం కోసం ఇక్కడ స్వామి వివేకానంద జీవిత విశేషాలను తెలిపే అరుదైన ఛాయాచిత్రాలు, భారతీయ సంస్కృతికి సంబంధించిన శాశ్వత ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సోమవారం మినహా మిగిలిన అన్ని రోజులలో సందర్శకులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 7:15 వరకు ఈ మ్యూజియాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక శాంతిని కోరుకునే వారి కోసం, చారిత్రక కట్టడాలను ఇష్టపడే వారి కోసం చెన్నైలో ఇదొక అత్యుత్తమమైన ప్రదేశంగా పేరొందింది. ఆధునిక కాలంలో ఒత్తిడితో కూడిన జీవన శైలిని గడిపేవారు ఇక్కడికి వచ్చి కాసేపు ధ్యానం చేయటం వల్ల ఎంతో ఉల్లాసాన్ని పొందుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రదర్శనలో భాగంగా ఉన్న 3D గ్యాలరీ, ఆడియో విజువల్ షోలు చిన్నారులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటూ వారిలో వివేకానంద బోధనల పట్ల ఆసక్తిని కలిగిస్తున్నాయి. మెరీనా బీచ్ పక్కనే ఉండటం వల్ల సాయంత్రం వేళల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ భవనానికి దాదాపు 180 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది కాల పరీక్షకు నిలబడి నేటికి చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. 1842లో నిర్మించిన ఈ విలక్షణ భవనాన్ని మొదట అమెరికా నుండి దిగుమతి చేసుకున్న భారీ మంచుగడ్డలను నిల్వ చేయటానికి గిడ్డంగిగా ఉపయోగించేవారు. అందుకే దీనికి కాలక్రమేణా ఐస్ హౌస్ అనే పేరు స్థిరపడిపోయింది. 1897 ఫిబ్రవరిలో స్వామి వివేకానంద ఇక్కడ బస చేసిన సమయంలో ఆయన అందించిన ఉత్తేజకరమైన ప్రసంగాలు అప్పటి యువతలో జాతీయవాదాన్ని, ఆధ్యాత్మిక స్పృహను బలంగా నింపాయి. ఆయన బస చేసిన ఆ పవిత్ర జ్ఞాపకార్థమే ఈ భవనానికి ప్రభుత్వం వివేకానంద ఇల్లం అని నామకరణం చేసి గౌరవించింది. ప్రస్తుతం స్వామీజీ బస చేసిన గదిలోకి అడుగుపెట్టగానే ఒక తెలియని దివ్యశక్తి మనల్ని ఆవహిస్తుందని, ఎంతో మంది సాధకులు అక్కడ గంటల తరబడి ధ్యానం చేస్తూ గడుపుతుంటారని తెలుస్తోంది. వివేకానంద ఇల్లం సందర్శన కేవలం ఒక విహారయాత్ర మాత్రమే కాదు, అదొక ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. Every year, as usual, we are celebrating Vivekananda Navaratri. See, generally we know Navaratri means Sharad Navaratri, but we have celebrating Vivekananda Navaratri because Swami Vivekananda stayed here for 9 days after returning from attending parliamentary region of America, Chicago. He landed India in January 26th in Colombo, and finally he reached Madras. February 6th, 1897. So Swami Vivekananda was accommodated in this very same building. For 9 days he was staying here. During 9 days, a series of lectures when he gave,
that particular 5 lectures inspired many freedom fighters, many thinkers. So that is the one of, I can say, Swamiji's those lectures are the foundation for the future of India. Those disciples requested Swamiji to start a center here. So when Swamiji was staying here, so just he was climbing down from his room, Swamiji start center here. So then you send this person, a monk, who can understand the orthodoxy of the South India. So in 1996 we celebrated 100 centenary celebration of Swamiji's return from America. During that time, so Tamil Nadu government declared to give this building and this portion of this place as a lease. So we have developed a beautiful museum here. So remembering the idea of Swamiji, so Vedastu Vivekananda. The theme of this museum is Vedastu Vivekananda. How Swami Vivekananda delivered lecture in America representing in Hinduism and in India, how he glorified our country, culture and tradition. So based on that, we have beautiful museum. So every year conducting, so because Swamiji stayed here 9 days during those days, so we have to remember. So in these 4 Navaratri function, what are the main idea of this? What is the need for celebrating? The main reason is to again and again you have to recollect what Swamiji spoke. You have to boost rejuvenate ourselves. You have to boost ourselves, get inspiration, so that we will be able to build a wonderful nation. That's the main idea of this. శివయ్యపై భక్తిని చాటుకోవడానికి ఆ యువకుడు ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన కలలో కనిపించిన దైవ ప్రేరణతో 1,00,000కు పైగా నాణాలతో అద్భుతమైన శివలింగాన్ని రూపొందించాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ అరుదైన శివలింగాన్ని పట్టిసీమలోని వీరభద్రుడి ఆలయానికి పాదయాత్రగా తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. కేవలం వినోదాలకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక చింతనతో సాయితేజ చేసిన ఈ ప్రయత్నం ఎలా మొదలైందో తెలుసుకుందాం రండి. భక్తుంటే సాధారణమైన వస్తువుకు ఆధ్యాత్మిక విలువ కలుగుతుందని మరోసారి నిరూపించారు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక భార్గవ సాయితేజ. శివభక్తుడైన సాయితేజ తనకు నాణాలతో శివలింగం తయారు చేస్తున్నట్లు కల వచ్చిందని, ఆ కలని శివుడి ఆజ్ఞగా భావించి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణాలను సేకరించడం ప్రారంభించారు. సుమారు 2 నెలల పాటు దాదాపు 1,30,000 రూపాయల విలువైన నాణాలతో ప్రత్యేకమైన శివలింగాన్ని తయారు చేశారు. గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామం. మా నాన్నగారి పేరు చిలక వెంకటేశ్వరరావు గారు, అమ్మగారి పేరు చిలక పోసిరత్నం గారు, నా పేరు చిలక సాయితేజ. నాకు శివుడు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అలాగే ధనలింగం చెయ్యాలి, ధనలింగం చేసి పట్టిసీమలో ఉన్న వీరభద్ర స్వామికి ఆ గుడిలో ప్రతిష్ఠించాలన్న ఆలోచనతో, ఆ శివ అనుగ్రహంతో సుమారు 1,25,000 కాయిన్స్తో, చిల్లర కాయిన్స్ తోటి 1,25,000తో ధనలింగం చేసి పట్టిసీమలో ఉన్న వీరభద్ర స్వామి ఇలా మహాశివరాత్రి సందర్భంగా ఆ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేలాగా చేయడం జరిగింది. సుమారు 2 నెలలు అయింది మొదలుపెట్టి. నా ఫ్రెండ్స్ సర్కిల్లోనూ భక్తులందరూ కూడా మనకి సహకరించి ఆ కాయిన్స్ అనేవి కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ పట్టిసీమ వీరభద్ర స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి ఇలా తీయడం జరిగింది. మీకు కూడా ఒక రూపాయి అందులో ఉండాలనుకుంటే ఇంకా 2 రోజుల టైం ఉంది. ఎవరు ఇచ్చిన రూపాయినా 2 రూపాయలైనా ఏదైనా సరే మీది అందులో ఉంటది. గతంలో అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమలకు కాలినడకన పాదయాత్ర చేసిన సాయితేజ తిరిగి వచ్చాక శబరిమల ఆలయ నమూనాలోనే తన ఇంటి దగ్గర చిన్న గుడిని నిర్మించారు. ఆ అనుభవం తన జీవితాన్ని మార్చిందని, అదే ఆధ్యాత్మిక స్ఫూర్తితో ఇప్పుడు నాణాలతో శివలింగాన్ని తయారు చేసినట్లు సాయితేజ తెలిపారు. శివయ్య ఆజ్ఞ లేనిదే ఏమీ చేయలేవని, ఈ శివలింగం కూడా ఆయనే చేయించారని సాయితేజ అన్నారు.
నాణాలతో తయారు చేసిన ఈ శివలింగాన్ని రాబోయే మహాశివరాత్రి రోజున పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ అర్చకులు అధికారులతో మాట్లాడి నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తన చేతుల మీదుగా తయారైన ఈ శివలింగానికి ప్రతిరోజు పూజలు జరిగితే అది తన జీవితానికి గొప్ప ఆశీర్వాదమని భావిస్తున్నట్లు సాయితేజ చెబుతున్నారు. నాణాలతో సాయితేజ తయారు చేసిన శివలింగాన్ని చూసేందుకు గ్రామస్తులు తరలి వస్తున్నారు. గడియారం చూస్తే మనకు టైం తెలుస్తుంది, కానీ అది మన దేశానికి మాత్రమే సంబంధించిన సమయం. కానీ తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఒకేసారి 176 దేశాల సమయాన్ని చూపే వరల్డ్ క్లాక్ను ఆవిష్కరించారు. ఈ ప్రత్యేకమైన గడియారం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సమయాన్ని ఒకే చోట ఖచ్చితంగా ప్రదర్శిస్తుంది. అదెలా సాధ్యమంటారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. గడియారం అంటే కేవలం మన దేశ సమయాన్ని మాత్రమే చూపిస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఒకే ఒక గడియారంలో ఏకంగా 176 దేశాల ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవచ్చని మీకు తెలుసా? ప్రపంచంలోనే ఇంతవరకు ఎవరూ ఊహించని, రూపొందించని రీతిలో ఒక అద్భుతమైన వరల్డ్ క్లాక్ను తయారు చేశారు మన తెలంగాణ వాసి. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన మల్లేశం ఈ అద్భుతాన్ని తయారు చేశారు. ఈ గడియారాన్ని కేవలం సమయాన్ని చూపే పరికరంగానే కాకుండా విశ్వంలోని పంచభూతాలను ప్రతిబింబిస్తూ ఒక గ్లోబ్ ఆకారంలో రూపొందించడం విశేషం. గ్లోబుపై ప్రపంచపట నమూనాను అమర్చి అందులో అమర్చిన ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఏ దేశంలో ఇప్పుడు సమయం ఎంత, అక్కడ పగలా లేక రాత్రి అనే విషయాన్ని కూడా ఇట్టే గుర్తించవచ్చు. ఈ ప్రపంచ గడియారంలో సమయాన్ని AM, PMలుగా స్పష్టంగా విడదీశారు. AM ను నీలం రంగు సర్కిల్తో, PM ను ఎరుపు రంగు సర్కిల్తో గుర్తించడం వల్ల ప్రపంచ దేశాల సమయ వ్యత్యాసాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. లోకంలో ఎవరూ చేయని సరికొత్త ఆవిష్కరణలు చేయాలనే లక్ష్యంతోనే దీన్ని తయారు చేశానని గర్వంగా చెబుతున్నారు ఈ రూపకర్త. గతంలో కలియుగ క్యాలెండర్, కలియుగ పంచాంగాన్ని రూపొందించిన మల్లేశం కాలం, డబ్బును ఆదా చేసేలా భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రయోగాలు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పున్నా మల్లేశం. మాది విలేజ్ సిరిపురం గ్రామం, మండలం రామన్నపేట, జిల్లా యాదాద్రి, భువనగిరి, నల్గొండ ఉమ్మడి. గతంలో నేను అనేక ఆవిష్కరణలు చేశాను. కలియుగ క్యాలెండర్, పంచాంగం. ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ వాచ్ 176 దేశాల గడియారాన్ని రూపొందించాను. ఇది ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి గడియారాన్ని ఎవరు రూపొందించలేదు. ఈ గడియారాన్ని ఒక గ్లోబ్ ఆకారంలో ప్రపంచ పటము పైన చుట్టూ విశ్వాన్ని చూపిస్తూ, గ్రహాలు చూపిస్తూ, పంచభూతాలను చూపిస్తూ దీన్ని రూపొందించడం జరిగింది. ఇలాంటి గడియారాలు ఇంతవరకు ఎవరు లేదు. నేనే దీన్ని మొదటగా తయారు చేయడం జరిగింది. ఈ గడియారంలో ప్రత్యేకత ఏంటంటే అనేక దేశాలు ఒకే చోట చూడవచ్చు. దీంట్లో మనం చూసే గడియారంలో ఒక దేశ సమయం మాత్రమే చూస్తాము. దానికి మనకు విదేశాల సమయం చూడాలంటే గూగుల్లోకి వెతకాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకే ప్లేస్లో అనేక ప్రపంచ దేశాలను చూసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇందులో పగలు, రాత్రి తేడాలు కూడా మనం గుర్తించడానికి వీలుగా కలర్లను గుర్తించే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈ సమయం మనము వేరే సమయంతో మన భారతదేశ సమయం ప్రకారము ప్రపంచ దేశాల సమయాలను కూడా ఇది ఇందులో రూపొందించడం జరిగింది వీలుగా చూడడానికి. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.